అప్డేట్ చూద్దాం. ముఖ్యమంత్రి పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోన్న వేళ కర్ణాటకలో బ్రేక్ఫాస్ట్ భేటీలు ఆసక్తికరంగా మారాయి. వారంలో రెండవసారి సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సమావేశమయ్యారు. మొన్న ముఖ్యమంత్రి నివాసంలో సమావేశమైన ఇద్దరు నేతలు తాజాగా డీకే ఇంట్లో అల్పాహార విందు చేశారు. సిద్ధరామయ్యకు ఇష్టమైన నాటుకోడి వంటకం చేయించిన డీకే శివకుమార్ ఆయనకు స్వయంగా వడ్డించారు. నాటుకోడితో పాటు ఇడ్లీ, ఉప్మా, దోశతో పాటు బ్రేక్ఫాస్ట్ చేశారు ఇద్దరు నేతలు. తామిద్దరూ ఒకే తాటిపై ఉన్నామని, కర్ణాటక కాంగ్రెస్ లో ఎలాంటి విభేదాలు లేవనే సందేశం ఇచ్చారు. సిద్ధరామయ్యతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసిన ఫోటోలను ఎక్స్ లో షేర్ చేసిన డీకే శివకుమార్ కాంగ్రెస్ విజన్ కోసం కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో పవర్ షేరింగ్ కోసం హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు డీకే. గత వారం రోజులుగా దీనిపై అటు బెంగళూరులో ఇటు ఢిల్లీలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కానీ అధిష్టానం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. పైగా విభేదాలతో రచ్చకెక్కొద్దని సిద్ధరామయ్య, డీకే వర్గాలు హైకమాండ్ పెద్దల నుంచి గట్టిగానే వార్నింగ్ వచ్చినట్లుంది. ఈ నేపథ్యంలోనే అధిష్టానం ఆదేశాలతో ఇద్దరు నేతలు బ్రేక్ఫాస్ట్ భేటీల పేరిట వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కలిసి టిఫిన్ చేస్తూ అంతా కలిసున్నామనే సందేశాలు ఇస్తున్నారు. ప్రస్తుతానికి జరుగుతున్నవి బ్రేక్ఫాస్ట్ భేటీలే. ముఖ్యమంత్రి పీఠం గురించి ఇక్కడ ఎలాంటి చర్చలు జరగటం లేదు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ రేపు మంగళూరు వస్తున్నారు. ఓ ప్రైవేట్ ఈవెంట్ కోసం కర్ణాటక వస్తున్న కేసీ వేణుగోపాల్తో సిద్ధరామయ్య భేటీ కానున్నారు. ఈ సందర్భంగా సీఎం పదవి కోసం జరుగుతున్న పోరు గురించి చర్చ జరిగే అవకాశం ఉంది.